అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై కాలేజ్, అంటే ఎడ్యుకేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ అనమాట. ఎవరైనా నా గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. ఇంకా ఫస్ట్ నుంచి ఏ కాలేజ్ చదివాను, ఏ స్కూల్ చదివాను, ఎప్పుడు చదివాను, ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. అయితే లెట్స్ స్టార్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి అనమాట. మంచిగా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి, మీకు చూసేయచ్చు వీడియోస్ రాగానే. ఇంకా ఎడ్యుకేషన్ గురించి అయితే చెప్తా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ డీటెయిల్గా చెప్తాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ప్లే క్లాస్, ఎల్కేజీ అండ్ యూకేజీ అయితే ఇక్కడ డైకర్ స్టోర్లో అయితే సంథింగ్ స్కూల్లో అయితే జాయిన్ అయ్యానంట. అక్కడే చదివేశాను. మా మమ్మీ అయితే చెప్పింది అక్కడ చదివానని. మనకు అసలు తెలియదు కదా, మనం చిన్న పిల్లలు ఉంటున్నాం, అందుకని తెలీదు. ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే మా వీధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అయితే చదివాను. థర్డ్లో మధ్యలోనే ఆపేశాను అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అప్పులైపోయి కొంచెం సిచ్యువేషన్స్ అనేది చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని థర్డ్ క్లాస్లో సగంలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో వేశారు నన్ను. మళ్ళీ ఫస్ట్ నుంచి చదివాను. ఇంకా థర్డ్ క్లాస్ అయితే అక్కడ కంప్లీట్ చేశాను. ఇంకా ఫోర్త్, ఫిఫ్త్ ఇక్కడ నారాయణ స్కూల్లో చదివాను. హర్నాథపురంలో సంథింగ్ అనే ఉంటుంది, అంతా ఫ్రీ అనమాట. ఫస్ట్ అడ్మిషన్కి 500 600 కడితే చాలు. ఇంకా ఫిఫ్త్ దాకే ఉంటుంది అక్కడ. ఫిఫ్త్ దాకే ఉండలేకే ఫిఫ్త్ దాకా చదివేసి ఇంకా మా నాన్నమ్మ పిలిచలేకే ఎక్కడుండే వాళ్ళమో అక్కడికి వచ్చేసాము. ఇంకా సిక్స్త్ క్లాస్లో అయితే ప్రైవేట్ స్కూల్లో వేశారు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సిక్స్త్ అయితే అక్కడ మంచిగా కంప్లీట్ చేసా. ఇంకా సెవెంత్ ఒకసారి చూద్దామని గవర్నమెంట్ స్కూల్లో వేశారు. మా కొత్తగా కట్టారనమాట దొంతోల దగ్గర గవర్నమెంట్ స్కూల్. ఇంకా అక్కడైతే చదివాను. అస్సలు ప్రాపర్గానే బాగాలేదనమాట. ఎడ్యుకేషన్ అస్సలు బాగాలేదు. ఇంకా చిన్నపిల్లలు ఫుల్గా చెడిపోతున్నారు. అందుకని చెప్పి 1 year అక్కడ చదివి ఇంకా చేంజ్ అయిపోయాను. ఇక్కడ సింహపూరి స్కూల్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట. 8th 9th 10th అక్కడే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను. ఇంకా 10th ఎలాగో తెలిసిందే కదా, కరోనా పాస్ అనమాట. మా ముందు వాళ్ళు ఇంకా వెనక వాళ్ళు కూడా కరోనా పాసే, మేము కరోనా పాసే అనమాట. కరోనా పాస్ అయినా కానీ మాకు ముందు ఎగ్జామ్స్ అనేవి పెట్టారు. వాటిని బట్టి మార్క్స్ వేశారనమాట. నాకు ఎంతో 500 వచ్చింది, సంథింగ్ 600కి. ఇంకా ఇంటర్ అయితే దగ్గరగా ఉంటుందని, ఎక్కడ పట్టినా దగ్గరగా ఉంటుందని వేస్తారు మా ఇంట్లో వాళ్ళు. దూరంగా ఉంటే కష్టం కదా, కొంచెం భయంగా ఉంటుంది. ఇంకా అమ్మాయి కాబట్టి నేను ఇంకా కృష్ణ చైతన్యాలో అయితే వేశారు ఇంటరు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివాను. మనకి మ్యాథ్స్ రాదు కాబట్టి ఎంపీసీ జాయిన్ అయ్యి కూడా ఇంకా సిఈసి తీసుకున్నాను. అక్కడ ఎంపీసీ చేయలేనని, మ్యాథ్స్ మనకు అంత రాదు, మనం కొంచెం మ్యాథ్స్లో వీక్ అనమాట. ఇంకా సిఈసి జాయిన్ అయ్యి అక్కడే 2 years అయితే కంప్లీట్ చేశాను. మంచిగా పాస్ అయ్యాను, మంచి మార్క్సే వచ్చాయి. ఇంకా ఇంటర్ అయిపోయాక ఇంకా డిగ్రీ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఇంకా మ్యారేజ్కి ముందే కండిషన్ అయితే పెట్టాను, తర్వాత కూడా చదువుకోవాలి, డిగ్రీ చదవాలి, ఇంకా పీజీ కూడా చేయాలని. ఇంకా మ్యారేజ్ అయిపోయాక 2-3 months తర్వాత ఇంకా జాయిన్ అయిపోయాను. అక్కడే కృష్ణ చైతన్య కాలేజ్, ఇంకా మెయిన్ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట. నేనైతే ఇప్పుడు చదువుతుంది డిగ్రీ 3rd year అనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మంచిగా అయిపోయింది, పాస్ కూడా అయిపోయాను. ఇంకా ఇప్పుడు 3rd year అయితే చదువుతున్నాను. ఇంకా 6 months అయితే అయిపోతుంది. ఇంటర్న్షిప్ అయితే ఉంది, ఇంటర్న్షిప్ అయిపోయింది, లాంగ్ ఇంటర్న్షిప్ ఉందనమాట. అది అయిపోతే ఇంకా డిగ్రీ కూడా అయిపోయినట్టే. పీజీ చేస్తే చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా, లేదంటే లేదు. ఇంకా జాబ్కి వెళ్ళాలంటే జాబ్కి వెళ్ళిపోతాను అనమాట. అంతే గైస్ ఇవాళకి వీడియో. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట నాకు, ఇంకా కొన్ని వీడియోస్ తీయాలనిపిస్తూ ఉంటుంది. అంతే గైస్ ఇవాళకి వీడియో. బాయ్ బాయ్.